శివకుమార్ లాల్ గారు ఏంటి మళ్ళీ మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తున్న ఉద్దేశంతో అంటే కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి అంశం ప్రకారం మేము మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతో మళ్ళీ ఇచ్చాము ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఏదైతే ఉందో ఒక ప్రతిష్టాత్మక నిర్వహించాలనే ఉద్దేశంతో ఆ సంస్థ ఎన్నికకి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో మేము చేసినటువంటి ప్రయత్నం, అంతేగాని దీని ఏదో అవినీతికి చేయాలా లేకపోతే ఆ డబ్బులు నిధులు దుర్వినియోగం చేయాలనే ప్రయత్నం అయితే మాత్రం చేయలేదనే విధంగా వాళ్ళు బీఆర్ఎస్ వాదన. బీఆర్ఎస్ చెప్పేది అంతా కూడా ప్రతిసారి వాళ్ళు మాయల మరాఠీలాగా మాట్లాడడం జరుగుతుంది. రవి గారు గతంలో కేసీఆర్ గారు ఉంటే తర్వాత కేటీఆర్ అదే స్టైల్ అయిపోయాడు, ఈవెన్ హరీష్ రావు కూడా అదే స్టైల్ అయిపోయింది. కానీ వాళ్ళ మధ్యన ఒక వర్గపోరు కూడా స్టార్ట్ అయిపోయింది నువ్వా నేనా అనే ఉద్దేశంతో. దాంట్లో హరీష్ రావుని ఓవర్టేక్ చేయాలని కేటీఆర్ని ఓవర్టేక్ చేయాలని హరీష్ రావు. ఇప్పుడు ఆ ఉద్దేశాలలో కూడా ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యన ఒక ఇది ఉంది. అయితే ఒకటేంటంటే ఈ కార్ రేస్ విషయంలో మీరు ఇప్పుడు అన్నట్టు ఏదైతే 55 కోట్లు గతంలో ఇచ్చినాము, రేపు ఈసారి సెకండ్ హాఫ్ మళ్ళీ జరిగితే అధికారంలో మేమే ఉంటాం కాబట్టి 100 కోట్లు చేస్తామనే రకంగా కూడా ఎక్కడో మీడియాలోనే నేను చూడడం జరిగింది, వాళ్ళు మాట్లాడింది. అంటే మొత్తానికి ఈరోజు ఎట్టి పరిస్థితులు అంటే ఇప్పుడు కేసీఆర్ మటుకు ఒక్క మాట స్పష్టంగా చెప్పడం జరిగింది, నన్ను గెలిపిస్తే ప్రజలలో ఉంటా లేదంటే ఫామ్ హౌస్లో వండుకుంటాను. ఆయన మటుకు ఆ మాట హామీ అంటే 10 సంవత్సరాల కింద ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలే, కానీ మొన్న ఎలక్షన్లు ఇచ్చిన అయితే ఫుల్ఫిల్ చేసిండు. కానీ ఈరోజు కేటీఆర్ ఏమనుకుంటుండంటే మొత్తానికి ఈ పార్టీని ఇంకా మా నాన్న ఫామ్ హౌస్లో అనుకుంటే నేనే దీన్ని ముందుకు తీసుకుపోతా అనే ఆలోచన. అంత లోపల మొన్న కవిత ఎంట్రీ చేయగానే ఆయన నేను వెల్నెస్కి వెళ్తా లేకపోతే నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని ఆయననే ట్వీట్ చేయడం, మళ్ళీ వాళ్ళ మధ్యన అండర్స్టాండింగే మళ్ళీ రావడం. అంటే మొత్తానికి కేటీఆర్ అనే వ్యక్తి ఎక్కడ కూడా ఒక మాయల మరాఠీ. ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టే ఏదైతే డ్రగ్స్లో పబ్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. గతంలో కూడా ఆయన ఫామ్ హౌస్లో వాళ్ళ బామ్మర్ది కేసులో కూడా మొన్న మనం చూడడం జరిగింది. ఎక్కడ వీళ్ళు చేసే విధానాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వీళ్ళు ఒక థర్డ్ టర్మ్ కూడా మేము వస్తున్నాము అనేది ముందస్తు వాళ్ళు అంచనాలు వేసుకున్నారు. అంటే ప్రజలను ఇంకా మభ్య పెడతాం అనుకుంటారు. 10 సంవత్సరాలు మీ మాయ మాటలు వినే ప్రజలు విసిగిపోయారు. ఈరోజు మూడోసారి మీకు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది. మిమ్మల్ని మంచిగా సాగు దెబ్బ కొట్టినరు. ఈరోజు ఈ కేసులు బనాయిస్తున్నారనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సబ్జెక్ట్లో ఏదైతే 55 కోట్లు చేసిండో దాన్ని ఇప్పటివరకు పెండింగ్ పెట్టడమే కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇంకా డిలే చేయడం జరిగింది. వీళ్ళేమో కక్ష సాధింపు అంటున్నారు. ఇప్పుడు మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మటుకు ఖచ్చితంగా పూర్తి చేస్తాము. ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను మీకు, నిర్ణీత కాలం కానీ లేకపోతే టైం బాండ్ వేరే వాళ్ళు పెట్టింది లేదు, సిర్ఫ్ మేమే పెట్టుకున్నాం. కానీ ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ బీరాజ్ చేసిన గత 10 సంవత్సరాల పాలనలో ఒక్క మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఈరోజు 1,50,000 రూపాయలు ఒక పుట్టిన పిల్లోడు తలకాయ మీద కూడా ఉంది. అంటే వీళ్ళు అప్పులో కూర్పేసిండ్రు కాబట్టి. కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి జరగాలంటే అప్పులు చేయాలి. ఏదైనా సరే గతంలో ఏదైనా సరే అంత అప్పులు లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. ఏదైనా అభివృద్ధి జరగాలంటే అప్పులు చేయాల్సినటువంటి ఎఫ్ఆర్బిఎం పరిధిలో లోబడే మేము అప్పులు చేశామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఈరోజు ఆల్రెడీ కాళేశ్వరం కట్టిండు అన్నారు, మొన్న కాళేశ్వరం లేదు, బాహుబలి మోటార్స్ పనిచేయలేదు, మరి రైతులు ఎట్లా ఈరోజు సాగు చేసిండ్రు? ఈరోజు మొత్తానికి మన దగ్గర నంబర్ 1 ధాన్యం పండించిండ్రని ఎట్లా వచ్చింది? అంటే కాళేశ్వరం పని చేస్తలేదు. గతంలో మీరు కాళేశ్వరాన్ని గొప్పలు పెట్టిండ్రు, మొత్తానికి ఏదైతే మీడియాలో పెట్టి ప్రచారం చేసారు, దాని తర్వాత డిస్కవరీలో ప్రచారం చేసారు, తర్వాత డిస్కవరీ వాళ్ళే తీసేసిండ్రు. ఈరోజు మొత్తానికి ఇది తప్పిదం జరిగింది, దీంట్లో ప్రాబ్లం దాన్ని. తర్వాత ఆ 3 జాగాలలో ఏదైతే పిల్లర్లు కూలి అన్నారు దాని మీద కూడా విచారణ. అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ విచారణలు చట్టం దానిపైన చేసుకొని పోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా సైలెంట్గా ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ కార్ రేస్ది కూడా ఆల్రెడీ 2 months బ్యాక్ గవర్నర్ దగ్గర ఉన్న ఫైళ్ళు మొన్న గవర్నర్ ఏదైతే హైకోర్టు పంపించి ఆ లీగల్ ఏమున్నాయి. కానీ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, వాస్తవాలను చెప్పండి, ప్రజల ముందు ఉంచండి, మీరు నిజంగా గనక అరెస్ట్ చేయాల్సి వస్తే ఆధారాలు చూపించండి అనే విధంగా చెప్తున్నారు. కానీ మేము రాష్ట్ర అభివృద్ధి కోసమే చేసాం తప్ప మేము సొంత స్వలాభాపేక్ష కోసం అయితే కాదని చెప్తున్నారు. నిజంగా ఈ కేసు నిలబడే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం గనక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులు బనాయించిందంటే అది కాంగ్రెస్ పార్టీకే వర్తించింది, కాంగ్రెస్ ప్రభుత్వానికే వర్తించింది. కానీ ఈ కేసు నిలబడే అవకాశాలు ఉన్నాయా? కేసు నిలబడుతుంది. ఎందుకు నిలబడదు? ఎందుకు ఆల్రెడీ స్వయాన కేసీఆరే స్వయంకృత అపరాధం జరిగింది అనేది ఆయన గట్టి నమ్మకం. ఈరోజు ఇంకొకటి ఏంటంటే గతంలో కేసీఆర్ ఎన్నైతే చెప్పిండో
దాంట్లో ఇదే దళితులకి 3 ఎకరాల భూమి అన్నాడు, లేకపోతే దళిత బంధు అన్నాడు. దళిత బంధులో మా వాళ్ళే 30% తీసుకుంటా అని చెప్పి స్వయాన కేసీఆర్ ఒప్పుకుండు. ఈరోజు మేము అభివృద్ధి చేసిన దానికంటే అప్పులు చేసింది ఒకటి, ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిందే టీఆర్ఎస్. ఇంకా కేసులు అంటే ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది, ఇంకా ఎవరైనా ఉన్నారా రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు? ఫోన్ ట్యాపింగ్ లో ఆల్రెడీ పెద్ద ఆయనకే తెలుసా అనే రకంగా మాట్లాడినారు. దాంట్లో హరీష్ రావు గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద కూడా కేసులు అయితే ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఉంది, కాళేశ్వరం ఉంది, తర్వాత ఎలక్ట్రికల్ మిస్అప్రపరేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దీని మీదే ఫోకస్ పెట్టింది, అభివృద్ధిపై ఫోకస్. రవి గారు ఈ చట్టం దానిపైన చేసుకొని పోతున్నాను. గతంలో మా రాజశేఖర రెడ్డి గారు అంటుండే, ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు అంటున్నారు. ఏది జరగాల అది జరుగుతుంది. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ మటుకు ఖచ్చితంగా ఫుల్